జీవి గారు, ఇప్పుడు మీరు ల్యాబ్ 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కో సెటప్ ఉంటుంది, ఒక్కో ఎక్విప్మెంట్స్ ఉంటుంది. వివిధ ఎక్విప్మెంట్ గురించి మాకు కాస్త వివరించగలరా? తప్పకుండా. ఓకే. ఇది ఇప్పుడు నేను చెప్పే మిషన్ గురించి అంటే హిమటాలజీ. మనకు మెయిన్ బ్లడ్ టెస్ట్లో చేయవలసిన ఫస్ట్ టెస్ట్ హిమటాలజీలో సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండి. దీంట్లో మనకు తెలిసేది ఏంటంటే డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అండ్ హిమోగ్లోబిన్, ప్లేట్లెట్ కౌంట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు తెలుస్తాయి దీంట్లో. ఒకటి మనకి హిమోగ్లోబిన్ అంటే మనకి ఎనిమిక్ ఏమైనా పేషెంట్ ఉన్నారనుకోండి, దానికి ఏమైనా ప్రాబ్లం ఎనిమిక్ పేషెంట్కి ఏమైనా ఎనిమిక్ ఉంటే ఆ టెస్ట్ మనకు తెలుస్తుంది. ఇంకోటి ప్లేట్లెట్ కౌంట్స్ ఏమైనా తగ్గినా కూడా పెరిగినా కూడా ఈ ప్లేట్లెట్ కౌంట్స్ మనకి ఈ సిబిపి ఈ సెల్ కౌంటర్ ద్వారా మనకు టెస్ట్లు మనకు తెలుస్తాయండి. ఇంకోటి డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అండి. ఏమైనా ఇంక్రీజ్ అయినా కూడా, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, అంటే ఏమైనా చాలా రోజులు ఇన్ఫెక్షన్ ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమందికి క్యాన్సర్ కూడా అట్లా ఉన్న వాళ్ళకైతే కూడా డబ్ల్యూబీసీ ద్వారా మనకు తెలుస్తుంది. దాంతో డిఫరెన్షియల్ కౌంట్ ఉంటుందండి. అంటే దీంట్లో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇస్నోఫిల్స్ అలాంటివి కూడా ఉంటాయి దీంట్లో. సో దానివల్ల కూడా మన ఇన్ఫెక్షన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో కొన్ని. దానివల్ల మనం చెక్ చేసుకోవచ్చు. అది ఆ రిపోర్ట్ వల్ల మీరు డాక్టర్కి ఆ రిపోర్ట్ చూపిస్తే దానివల్ల డాక్టర్ కూడా మీకు ఎలాంటి ఏం ప్రాబ్లం ఉందని ఆ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుందండి. చాలామందికి ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా కామన్గా అందరికీ ఇప్పుడు అవుతుందండి. ఇప్పుడు ఆ డెంగ్యూ తెలుసుకోవాలంటే మనకు మెయిన్ ఫస్ట్ తెలుసుకునేది ప్లేట్లెట్ కౌంట్ అండి. ఏ డాక్టర్ అయినా కూడా ఫస్ట్ డెంగ్యూ ప్రభావం వచ్చిందనుకోండి, ఫస్ట్ ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉందో చూస్తారండి. ఆ చూసిన తర్వాత దాన్ని బట్టే డాక్టర్ కూడా ట్రీట్మెంట్ అనేది వెళ్ళే వాళ్ళని చూస్తాడు. ఈ డెంగ్యూ ప్రభావం ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్స్ పెరగచ్చు, లేకపోతే తగ్గచ్చు. అంటే హిమటాలజీ ఈ సిబిపి టెస్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటో ఇలా తెలుస్తుంది అనమాట. ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది మనకు హిమటాలజీ వల్ల అండి. మనకు మెయిన్ ఫస్ట్ హిమోగ్లోబిన్ ఎలా ఉంది చూస్తామండి. హిమోగ్లోబిన్ అంటే బాడీలో బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉందో తెలుస్తుంది. చాలామంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ అనేది వాళ్ళకు బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల అది, ఎందుకంటే వాళ్ళకు హిమోగ్లోబిన్ తగ్గడం కానీ అలాంటివి జరుగుతుంటుంది. కొంతమంది ఎనిమిక్ పేషెంట్స్ కూడా కొంతమందికి బ్లడ్ తగ్గడం కానీ, కొంతమందికి ఫీవర్ బాగా వచ్చి దానివల్ల కూడా బ్లడ్ తగ్గడం కానీ, అంటే ఏం తినకుండా ఆకలి అవ్వకుండా వాళ్ళకు కొంతమందికి ఆకలి లేక కొంతమందికి ఉండడం వల్ల కానీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం చాలా ఉంటుందండి. అంటే ఐరన్ తగ్గడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు బోన్ మ్యారో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ చాలా తగ్గే అవకాశం ఉంటుంది. ఎనిమిక్ అంటే చాలామంది కొంతమంది టీబీ వాళ్ళ పేషెంట్ కూడా హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా డయాలసిస్ పేషెంట్కి అలాంటి తగ్గే అవకాశం చాలా ఉంటుంది. అలా అంటే సిబిపిలో హిమోగ్లోబిన్ అనేది చాలా రకాలు ఉన్నాయండి తగ్గడానికి. టెక్నీషియన్ ఓన్లీ మాకు ఒక సిబిపి అనేది ఆస్పెక్ట్ చేసేసి ఆ రిపోర్ట్ పెథాలజిస్ట్ని అడ్వైస్ తీసుకొని అతను డాక్టర్ పెథాలజిస్ట్ స్లైడ్ చూసిన తర్వాత ఆ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఫర్దర్గా వాళ్ళు ఇస్తారు. అంటే ఎందుకు తగ్గుతుంది, దేనివల్ల తగ్గుతుంది అనే పేషెంట్ డయాగ్నోసిస్ చూసి దాన్ని బట్టి వాళ్ళు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారు. సో దానివల్ల ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ గారు చేస్తారండి. ఇది మైక్రోస్కోప్ అండి. ఇది లేని ల్యాబ్ అసలు ఏది మనం స్టార్ట్ కూడా చేయలేము. పెథాలజిస్ట్ కావాల్సింది ఈ కంపల్సరీ మైక్రోస్కోప్ అండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే సిబిపి అంటే మనకు తెల్ల రక్త కణాలు, నల్ల రక్త కణాలు, అంటే వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్ కౌంట్, మలేరియా, క్యాన్సర్ సంబంధించిన అన్నీ కూడా మనము ఈ మైక్రోస్కోప్లో మనం స్లైడ్ ద్వారా మనం చూస్తామండి. అంటే స్లైడ్ ద్వారా మనకు దీన్ని బట్టి మైక్రోస్కోప్లో మనకి క్యాన్సర్ ఉంటుందో ఎలా ఉన్నదో మనకు తెలుస్తుంది. ఇది బయోకెమిస్ట్రీ సంబంధించిన డిపార్ట్మెంట్ అండి, బయోకెమిస్ట్రీ సంబంధించిన మిషన్ అండి. ఇది సెమీ ఆటో అనలైజర్. అంటే మనకు ల్యాబ్ పెట్టాలంటే మినిమం ఈ మిషన్ మనకి ఇప్పుడు కావాలి, కంపల్సరీ ఇలాంటి మిషన్ కావాలండి. బయోకెమిస్ట్రీ సంబంధించినవి లైక్ షుగర్, క్రియాటినిన్, ఎల్ఎఫ్టి, లిపిడ్ ప్రొఫైల్, కాల్షియం, మనకు ఇలాంటి టెస్ట్లన్నీ మనం చేసుకోవచ్చండి. యూరియా, క్రియాటినిన్, ఈ మిషన్ ద్వారా మనం అన్ని టెస్ట్లని మనం చేసుకోవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ ఎన్ని రకాలు ఉంటాయంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్ అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వస్తుంది. ఇంకా ఎల్ఎఫ్టి కూడా చేయొచ్చండి, లివర్ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో సిరం బిలిరూబిన్ డైరెక్ట్ టోటల్, ఎస్జిపిటి అండ్ ఎస్జిఓటి, ప్రోటీన్, ఆల్బుమిన్, ఆల్కలిన్ ఫాస్ఫేటస్ అండ్ రేషియో, ఈ టెస్టులు చేయొచ్చు. యూరిక్ యాసిడ్, ఫాస్ఫరస్, ఆల్మోస్ట్ పొటాషియం, ఆల్మోస్ట్ టెస్ట్ దీంట్లో చేసుకోవచ్చు అండి. హెచ్బిఏవన్సి ఇది కూడా టెస్ట్ దీంట్లో చేసుకోవచ్చు మనకు. సో మనం ఒక ల్యాబ్ పెట్టుకోవాలంటే ఈ మిషన్ కంపల్సరీ మనకు అవసరం అండి. ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. దీంట్లో మనకి ఎస్జిపిటి, ఎస్జిఓటి, ఆల్కలిన్ ఫాస్ఫేటస్, ప్రోటీన్, ఆల్బుమిన్,
టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్ టెస్ట్ అన్నీ వస్తాయండి. ఇది మనం ఎందుకు చేస్తామంటే ఎక్కువ జాయిండీస్ ఉన్న వాళ్ళకి లివర్ ఏమైనా ప్రాబ్లం ఉందా తెలవడానికి ఈ ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ చేస్తాం. అంటే జాయిండీస్ అనేది ఓన్లీ బిలిరూబిన్ వల్ల మనకు ఓన్లీ జాయిండీస్ ఎంత తెలుస్తుంది. కొంతమంది ఎక్కువ ఉండడం వల్ల కూడా, జాయిండీస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. సో దీని నార్మల్ రేంజ్ ఎలా ఉంటుందంటే ఎస్జీపీటీది మనకు 40 నుంచి 45 వరకు నార్మల్ రేంజ్ ఉంటుందండి. ఎస్జీఓటీ కూడా 40 నుంచి 45 వరకు నార్మల్ రేంజ్ ఉంటుంది. సో మనం చూసుకోవాలి ఫస్ట్, అంటే ఎల్ఎఫ్టీ మనకు ప్రాబ్లం దీనివల్ల మన లివర్కి ఎఫెక్ట్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఈ టెస్ట్ చేయడం వల్ల మనకు లివర్ ఎంతవరకు పనిచేస్తుంది, దీనివల్ల మనం ఎలా ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మనం తెలుస్తుంది. అంటే ఆ డాక్టర్ చూపించారనుకోండి, దాని రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఆ లివర్కి సంబంధించిన రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు దాన్ని చేస్తారండి. ఈ సెంట్రిఫ్యూజ్ అనేది మనకు 2 విధాలు పనిచేస్తుందండి. ఒకటేమో బ్లడ్ మనం సెంట్రిఫ్యూజ్ చేయడానికి, ఇంకోటి యూరిన్ మనకు సెంట్రిఫ్యూజ్ చేయడానికి అండి. ఎక్కువ యూజ్ అయ్యేది మనకి 2 రకాలు. అయితే మనకు ఫస్ట్ టైం మనము సియుఈ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసినప్పుడు ఒక ట్యూబ్లో మనం యూరిన్ వేసి దాంట్లో మనము సెంట్రిఫ్యూజ్ చేస్తామండి. యూట్యూబ్లో మనం వేస్తామండి, ఇలాంటి ట్యూబ్లో వేసి మనం దీంట్లో పెట్టి సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సో దీనివల్ల మనకి కింద సెడిమెంటేషన్ కిందకి వచ్చేస్తుంది. సో పైన ఉన్న యూరిన్ మనం ఏం చేస్తాం, డిస్కార్డ్ చేసేస్తాం. డిస్కార్డ్ చేసిన తర్వాత ఆ కింద ఉన్న సెడిమెంటేషన్ యూరిన్ మనం ఒక స్లైడ్లో వేసి పైన కవర్ స్లిప్ పెట్టి మైక్రోస్కోప్లో చూడాలండి. సో మైక్రోస్కోప్లో మనం చూడడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటాయి, లైక్ పసల్స్ కానీ, ఎపిథెలియల్ సెల్స్ కానీ, ఆర్బీసీ కానీ, ఇంకా ఏమైనా యూరిక్ యాసిడ్స్ కానీ, లేకపోతే క్రిస్టల్స్ కానీ, ఏమున్నా కాల్షియం ఆక్సైడ్స్ కానీ, ఇలాంటివి కొన్ని ఉంటాయండి. అవి ఉండడం వల్ల మనకు మైక్రోస్కోప్తో మనకు తెలుస్తుంది. సో కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పసల్స్ అనేది, ప్రోటీన్స్ అనేది చాలా లాస్ అవుతుంటాయి. సో దానివల్ల కంపల్సరీ వాళ్ళు సియువి అనేది కంపల్సరీ అడుగుతారు. సో దానికోసం మనము ఈ సెంట్రిఫ్యూజ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. సెంట్రిఫ్యూజ్ యూజ్ చేసి మనము సియువి అనే టెస్ట్ మనము చేయలేమండి. తర్వాత బయోకెమిస్ట్రీ మనం యూజ్ చేసేటప్పుడు కొన్ని టెస్ట్లకు మనకి సిరం కంపల్సరీ అవసరం అండి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ సిరం అనేది టెస్ట్, దీనివల్ల మనకు టెస్ట్లు కొన్ని చేయాల్సి వస్తుంది. అంటే లైక్ ఎల్ఎఫ్టీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఆర్బిఎస్, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ సీరం ద్వారా చేయాలండి. ఇది రావాలంటే మనం కంపల్సరీ సెంట్రిఫ్యూజ్ చేయాలి. సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకి సీరం అనేది సపరేట్ అవుతుంది, కింద బ్లడ్ అంతా కింద సపరేట్ అవుతుంది. సో దీంతో మనం కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి లైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, రెడ్డిష్ అనేది ఉండొద్దు, సీరం ఇట్లా వైట్గా ఉండాలి, లేకపోతే ఇట్లా ఎల్లోష్ కలర్లో ఉంటుంది. మరి ఇది మొత్తం రెడ్లో అయిపోయింది అనుకోండి, సో శాంపుల్ కంటామినేషన్ అయినట్టు, మళ్ళీ వేరే శాంపుల్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. అది అవ్వడానికి అవకాశం ఎందుకు ఉంటుందంటే బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు పేషెంట్ కొద్దిగా తీసుకున్నప్పుడు టెక్నీషియన్ ఏం చేస్తారంటే కొద్దిగా తీసేసుకొని మధ్యలో ఆపేస్తారండి, ఒక 30 seconds. ఆపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ కంటిన్యూ కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ కలిపేస్తే మళ్ళీ తీస్తారు. అప్పుడు మళ్ళీ బ్లడ్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొద్ది బ్లడ్ దాన్ని యాడ్ అవుతుంది. సో తర్వాత ఏమవుతుంది, కంటామినేషన్ లైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ అంటే బ్లడ్ తీసేటప్పుడు ఒకటేసారి డైరెక్ట్ తీసేయాలి, ట్యూబ్లో వేసేయాలి, సెంట్రిఫ్యూజ్ చేయాలండి. సో కంపల్సరీ సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత పేషెంట్ మనం బయటకు పంపించాలి. ల్యాబ్కు సంబంధించిన కిట్స్ ఉంటాయండి. ఆ కంపల్సరీ కిట్ మ్యాక్సిమం 90% టెస్ట్లను కూడా ఫ్రిడ్జ్లో కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. 26 కానీ 28 కానీ టెంపరేచర్ మధ్యలో ఉంటుంది. సో కంపల్సరీ డిగ్రీ టెంపరేచర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, అన్ని ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలి. మనం టెస్ట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా మనము ఎక్కువసేపు మనం దీంట్లో బయట పెట్టి తర్వాత మెల్లగా పెట్టచ్చు. అంటే లోపల దాని టెంపరేచర్ దానికి మెయింటైన్ కాక కిట్స్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. మీరు టెస్ట్ చేయగానే ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మీకు ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు టెస్ట్ యూజ్ చేసి దాంట్లో పెట్టేస్తే చాలా మంచిది. మీకు కెమికల్స్ కూడా బాగా మీకు టైంకు మంచి రిజల్ట్ కూడా కరెక్ట్ వస్తుంది. దానివల్ల మీకు కిట్ అనేది యూరిక్ యాసిడ్ టెస్ట్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఇది కిట్ అండి. ఇది ఇలా మంచిగా టెంపరేచర్ మంచిగా దీంట్లో మెయింటైన్ చేయాలి. తర్వాత యూరియా కిట్ ఇలాంటి చాలా అలాంటి కిట్స్ చాలా ఉన్నాయి. దీంట్లో కాల్షియము, ఫాస్ఫరస్, ఎస్జిపిటి, ఎస్జిఓటి ఇట్లా కిట్స్ ఉంటాయండి. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ ఇట్లా బాక్సులు సపరేట్ పెట్టి మెయింటైన్ చేసుకోవాలి. దీంట్లో వేరేగా కంపల్సరీ టెంపరేచర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే దాని కిట్స్ కూడా పాడే అవకాశం ఉంటుంది. దానివల్ల రిజల్ట్స్ చాలా తప్పు వస్తాయండి. బ్లడ్ గ్రూప్ కిట్ అండి. ఇది 3 యాంటీజన్స్ ఉంటాయి దీంట్లో, ఏ అండ్ బి అండ్ ఆర్ఎస్ టైప్. ఈ 3 కిట్స్ ఉంటాయండి. దీని ద్వారా మనం బ్లడ్ గ్రూప్ అనేది చేయొచ్చు. శాంపుల్ బ్లడ్ డ్రాప్ తీసుకొని 3 డ్రాపులు 3 డ్రాప్స్ తీసుకొని 3 డ్రాప్స్ కూడా ఒక్కొక్క డ్రాప్ ఒక బ్లడ్ డ్రాప్లో వేసి మనం ఒక స్లైడ్లో మనం చేసి మనం చేయాలి. డాక్టర్ మల్లికార్జున్ పొద్దుల ప్రజెంట్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్. యాక్చువల్గా పైల్స్ అంటే ఏంటి అంటే మలద్వారం దగ్గర మోషన్ పోయి బయటకు వచ్చే మలద్వారం అంటారు దాన్ని. దాని దగ్గర దాని లోపల
ఉండే ఈ రక్త నాళాలు అవి నార్మల్ పర్సన్కి ఒక రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది ఆ ఏరియాలో, దాంట్లో ఈ రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. సో అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మలబద్ధకం మూలంగా ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల రక్తనాళాలు ఉబ్బిపోతుంటాయి రిపీటెడ్గా కొన్ని సంవత్సరాలుగా. అదే కాకుండా కొంతమందికి జెనెటిక్గా కూడా కంజెంటల్ ప్రిడిస్పోజిషన్ కూడా ఉంటుంది. ఆ రక్తనాళాలు ఉబ్బడం వల్ల దాంట్లో మెల్లమెల్లగా నార్మల్గా అయితే లోపలనే ఉంటాయి, బయటికి కనపడవు, ఇన్సైడ్ ఉంటాయి అన్నమాట. సో అవి బయటకు వచ్చినప్పుడు అవి ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. లేదు అంటే లోపలనే ఉండి ఉబ్బిన రక్తనాళాలు ఉబ్బి అప్పుడప్పుడు మోషన్ పోయినప్పుడు హార్డ్ మోషన్ దాని మీదకి వెళ్ళి పాస్ అయినప్పుడు ఆ రక్తనాళాలు చిట్లినప్పుడు బయటికి బ్లడ్ పడడము మోషన్తో పాటు. సో దాన్ని ఈ కామన్గా పైల్స్ అని అనుకుంటారు. సో నేను ఇప్పుడు చెప్పినట్లు పైల్స్ రావడానికి మోస్ట్ కామన్ కారణం ఏంటంటే ఈ రిపీటెడ్గా స్టూల్ పాస్ చేసేటప్పుడు ఎక్కువ స్ట్రైనింగ్ కావడం. అది దేనివల్ల అంటే కాన్స్టిపేషన్, హార్డ్ మోషన్ వచ్చినప్పుడు ఈ బవల్ హ్యాబిట్స్ రెగ్యులర్ లేకపోవడం వల్ల హార్డ్ స్టూల్స్ పాస్ చేసినప్పుడు బాగా స్ట్రెయిన్ కావడం వల్ల రిపీటెడ్ ప్రెషర్తోనే రక్తనాళాలు ఉబ్బుకపోయి సంవత్సరాల కొద్ది ఇలాగే రిపీట్ అయినప్పుడు అవి బయటికి రావడం వల్ల అడ్వాన్స్డ్ పైల్స్ ఆర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 గ్రేడ్స్ ఆఫ్ పైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎర్లీ మేము ఇన్సైడ్ ఉంటాయి, లేట్ అయిపోయిన రోజు బయటకు వచ్చేసి పైల్స్ అని అంటే చిన్న మోషన్ ద్వారా దగ్గర చిన్న గడ్డల్లాగా మేనిఫెస్టో లాంగ్వేజ్లో హెమరాయిడ్స్ అని కూడా అంటారు. సో దాన్ని అడ్వాన్స్డ్ అంటే గ్రేడ్ 4 అంటే ఏంటంటే ఇక పైల్స్ అనేటి చిన్న గడ్డల్లాగా మలద్వారం నుండి బయటకు వచ్చి ఇంకా లోపలికి పోవాలి, బయటనే ఉంటాయి. దానివల్ల బాగా ఎక్కువ డిస్కంఫర్ట్ ఉండడము, పెయిన్ ఉండడము, అవి మరీ ఇంకా బయటకు అట్లే ప్రొలాంగ్ ఉంటే అవి అల్సరేట్ అయ్యి పుండులాగా తయారు కావడము. తర్వాత బ్లీడింగ్ ఎట్లాగో రెగ్యులర్గా ఉంటుంది. ఈ బ్లీడింగ్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బ్లీడ్ అవ్వకుంటూ పోతుంటే చాలా క్రానిక్ బ్లడ్ లాస్ వల్ల పేషెంట్కి అనీమియా అంటే రక్తహీనత కూడా కలిగే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అటువంటిప్పుడు చాలా అడ్వాన్స్ స్టేజ్ పోయినప్పుడు చాలా రక్తం పోయినప్పుడు మనం రక్తం కూడా ఎక్కియాల్సిన స్టేజ్కి వస్తుంది. అలా కాకుంటే ఇంకో పీరియడ్ ఆఫ్ టైం ఆ వీక్నెస్ వల్ల వేరే కాంప్లికేషన్స్ వచ్చి లైఫ్ కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ ఉన్నప్పుడు మనం కాన్స్టిపేషన్ అనే దానికి ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయగలిగితే ఇవి అడ్వాన్స్ స్టేజ్ పోకుండా ఆపవచ్చు అన్నట్టు. అంతవరకు ఏ సిమ్టమ్స్ లేకుండా ఎక్కువ బ్లీడింగ్ లేకపోతే మామూలుగా లాక్సేటివ్స్ కానీ స్టూల్ సాఫ్నర్స్ కానీ ఎక్కువ వెజిటబుల్ ఫుడ్ తీసుకున్నప్పుడు మోషన్ ఈ కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ అవుతుంది. మోషన్ ఫ్రీగా వస్తే ఈ హెమరాయిడ్స్ అనేది ఇంకా నెక్స్ట్ ప్రోగ్రెస్ కాకుండా ఆపే అవకాశం ఉంటుంది. హెమరాయిడ్స్ రావడానికి వన్ ఆఫ్ ద కామన్ రీజన్ కాన్స్టిపేషన్ అంటే హార్డ్ మోషన్ రావడం. హార్డ్ మోషన్ రాకుండా చూసుకోవాలంటే ఒకటి రెగ్యులర్గా బవల్ హ్యాబిట్స్ అంటే మోషన్ పోయే హ్యాబిట్ అనేది ఒక రెగ్యులర్గా ఒక పీరియాడిక్గా టైం ప్రకారం ఎప్పుడు మోషన్ పోవాలనిపిస్తే అప్పుడు అవైలబిలిటీ పెట్టుకొని పోవాలి. వన్స్ యూ డిలే మోషన్ పోవడం అనేది మార్నింగ్ 6 o'clock పోయే వాళ్ళు ఈవినింగ్ 6 o'clock పోయినాం అనుకోండి, ఆ 12 hours లోపలనే ఉండడం వల్ల దాంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇట్ విల్ బికమ్ లైక్ ఎ హార్డ్ మాస్ బయటకు వచ్చేటప్పుడు ఇట్ విల్ డ్యామేజ్ ద యానస్ అండ్ యానల్ కెనాల్. దాంతో అక్కడ పుండ్లు కావడము, తర్వాత బ్లీడింగ్ కావడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ రెగ్యులర్ బవల్ హ్యాబిట్స్ టైంకి, అండ్ వెనెవర్ యూ ఫీల్ పాసింగ్ మోషన్ యూ షుడ్ డిఫికేట్, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్లో కూడా హై ఫైబర్ డైట్ తీసుకుంటే కాన్స్టిపేషన్ అనేది మనం ప్రివెంట్ చేయవచ్చు. మెడికల్ మేనేజ్మెంట్తో కొంతవరకు సాల్వ్ చేయవచ్చు. అంతటితో అది ఏసింటమాటిక్ ఉండి బ్లీడింగ్ ఇట్లా లేకపోతే దాని నుంచి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. వన్స్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ టు ద 3rd and 4th degrees, సమ్టైమ్స్ 2nd degree రిపీటెడ్ బ్లీడింగ్ ఉన్నప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీలో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1st and 2nd degree హెమరాయిడ్స్ బ్లీడ్ అవుతుంది రిపీటెడ్గా అనుకుంటే మనం వితౌట్ ఆపరేషన్ కట్ చేయకుండా బ్యాండింగ్ అనే ట్రీట్మెంట్ ఉన్నది. అట్లాగే నవడేస్ లేటెస్ట్ లేసర్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో 2nd, 3rd degree కూడా లేసర్ ట్రీట్మెంట్ ప్రజెంట్గా అవైలబుల్ ఉన్నది. అండ్ 3rd and 4th degreeకి సర్జరీ అనేది మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్ ట్రీట్మెంట్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. దాంట్లో కూడా స్టేప్లర్స్ ఉన్నాయి, సర్జికల్ స్టేప్లర్స్ ఉన్నాయి. సో అలాంటివి ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఈ ఆపరేషన్ చేయడం వల్ల హెమరాయిడ్స్ అనేది కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. అదొకటి. క్వాలిఫైడ్ సర్జన్ కనుక దీన్ని ఆపరేషన్ చేస్తే 90% పెద్దగా ఇబ్బంది కాంప్లికేషన్స్ ఏముంటాయి. అన్క్వాలిఫైడ్ పీపుల్ ఆల్సో పైల్స్గా ట్రీట్మెంట్ ఇస్తామని అంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ రావడం, చాలా ఇతర
కాంప్లికేషన్ రావడం ఉంటుంది. కాబట్టి సర్జన్ దగ్గర తీసుకోవడమే మంచి పని. సో పైల్స్ అనేది డయాగ్నోస్ కావడానికి ఫస్ట్ పేషెంట్ సిమ్టమ్స్ ఫస్ట్ క్రైటీరియా నెంబర్ 1 దట్ ఈస్ బ్లీడింగ్ ఆఫ్టర్ పాసింగ్ మోషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రజెంటేషన్ ఆఫ్ పైల్స్ ఆర్ హెమరాయిడ్స్. సో నెంబర్ 2 డిస్కంఫర్ట్ ఆఫ్టర్ పాసింగ్ మోషన్. యాజ్ పైల్స్ అడ్వాన్సెస్ 3rd degree 4th degreeలో బయటికి ప్రొలాప్స్ అయిపోయి లోపలికి రెడ్యూస్ కావు. సో ఇవి కామన్ ప్రజెంటేషన్ ఫ్రమ్ పేషెంట్ సైడ్. వన్స్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినాక ఫస్ట్ డాక్టర్ గారు దాన్ని ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. అంటే రెక్టల్ ఎగ్జామినేషన్, యానల్ ఎగ్జామినేషన్ చేస్తారు. చేసేసి వన్స్ దట్ ఈస్ ఫినిష్డ్ వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు దాని సివియారిటీ ఏంటి అండ్ లోపల ఇంకా వేరే ఏమన్నా కారణాలు ఉన్నాయా అది కొంతవరకు మనం మామూలు రెక్టల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. అది కాకుండా ఇంకా రేర్గా అసోసియేటెడ్ డిసీజెస్ ఈ పెద్ద పేగుకు సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సమ్టైమ్స్. అవి ఏంటంటే పైన క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ యానల్ కెనాల్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్లో కూడా పైల్స్ లాగా ప్రజెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అవి రేర్ అన్నట్లు. అట్లాగే లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి కూడా హెమరాయిడ్స్ ప్రజెంటేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. పోర్టల్ హైపర్టెన్షన్ అనే కండిషన్ కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇవి కొంచెం రేర్ కండిషన్స్. సో అపార్ట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ ఈ సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ కూడా సమ్టైమ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా మనకి బ్లడ్ లాస్ వల్ల, క్రానిక్ బ్లడ్ లాస్ వల్ల మన బ్లడ్ ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి రొటీన్గా బ్లడ్ పిక్చర్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి కాకుండా మామూలుగా ఆపరేషన్ ముందు చేయాల్సిన మిగిలిన బ్లడ్ టెస్ట్లు చేసినాక దాని ట్రీట్మెంట్ గురించి ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది.